హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. పొద్దున్నే ఇలాగా ఉదయాన్నే అయితే కొంచెం నేచర్ని అది ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగితే చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ ఈ మనకి వింటర్ సీజన్లో అనమాట. వింటర్ అంటున్నాం కానీ చాలా హీట్గా ఉంటుందండి, హ్యూమిడిటీ టైప్లో. ఇప్పుడు చలికాలం కూడా ఏసీ అది వాడాల్సి వస్తుందన్నమాట. వర్షం నైట్ పడ్డా కూడా ఉదయం అయితే హ్యూమిడిటీగా ఉంటుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నానండి. నైట్ కలిపి పెట్టుకున్నాను. 1 గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసు ఇడ్లీ రవ్వ అండి. మినపప్పు మనకి గ్రైండ్లో వేసుకున్నప్పుడే నేను ఇడ్లీ రవ్వ అయితే వాటర్లో నానపోసుకుంటాను. మినపప్పు అంతా గ్రైండ్ అయ్యిందాక ఇదంతా మొత్తం నానిపోతుందన్నమాట. మనకి ఇలాగా ఇడ్లీ పిండి అది ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు తీసుకొని సాల్ట్ కలుపుకుంటే పులవకుండా ఉంటుందండి పిండి. మొత్తంలో సాల్ట్ కలిపేసామంటే పులుస్తుంది అనమాట తొందరగా. ఇలా స్పాంజ్ లాగా చాలా బాగా వచ్చాయండి ఇడ్లీ. పల్లి కొబ్బరి చట్నీ చేశాను. మా వారు తినిన తర్వాత 2 అయితే ప్లేట్లో మిగిల్చారండి. అవి నేను తినేసాను. ఆయన హడావుడిగా డ్యూటీకి అది వెళ్తూ తినేసి వెళ్ళారు. చూశారు కదా ఎంత స్మూత్ స్ట్రక్చర్లో వచ్చాయో. ఇంకా స్మూత్గా రావాలంటే 1కి 2 గ్లాసులు రవ్వ వేసుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా ఈరోజు డోక్లా చేద్దాము. లైట్గా నేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం రైస్ నానబెట్టాను. షాపింగ్కి వెళ్ళానండి. కొంచెం డ్రై ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇలాంటివి పూజకి కావాల్సినవి అవి తీసుకుందామని ఇక్కడే తీసుకుంటాను నేను. డ్రై ఫ్రూట్స్, టీ పౌడరు, మనకి ఇవి సోంపు ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఎండు ఖర్జూరాలు, పంప్కిన్ సీడ్స్, ఇవన్నీ కూరగాయలు కూడా, వెజిటేబుల్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నానండి. ప్రతిరోజు షాపులకి అది వెళ్ళటం నాకైతే ఇష్టం ఉండదండి. ఫ్రెష్గా దొరుకుతాయి కానీ ఇలా వీక్లీ సరిపడైతే తెచ్చుకుంటానండి. మండే తెచ్చుకుంటే నెక్స్ట్ మండే అలాగా. ఆనియన్స్ కూడా 1 కిలో తెచ్చుకున్నా. వర్షాకాలం కదా పాడైపోతున్నాయండి, అందుకే వీక్లీ సరిపడైతే తెచ్చుకుంటున్నాను. పటిక బెల్లం కూడా నేను టీలో వాడతాను కదా, ఇది తెచ్చుకున్నాను. ఇవి పిస్తా పప్పులండి. 290 పడింది. సాల్టెడ్ అనమాట, రోస్టెడ్ పిస్తా, చాలా బాగున్నాయండి ఇవి. తర్వాత సోంపు, డ్రై ఫ్రూట్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ తెచ్చుకున్నానండి. అంజీరా అది వచ్చేసి మనకి 100 గ్రామ్స్ అండి, 50-50 ప్యాక్ చేశారు. మామూలుగా ఎవరైనా జర్నీస్లో అలా తినటానికి అలా శాంపిల్ ప్యాకెట్లు తీసుకుంటున్నారట. ద్రాక్ష, కాజు, తర్వాత నాకు కావాల్సినవన్నీ తీసుకున్నానండి. ఇక్కడైతే క్వాలిటీ బాగుంటుందండి, అందుకే నేను తెచ్చుకుంటాను. తర్వాత వచ్చేసి మనకు అవిసె గింజలు కూడా తెచ్చుకున్నా. నేను కొంచెం చట్నీల్లో, కారం పొడిల్లో వేస్తాను. టీ పౌడర్ కూడా 1/2 కిలో తీసుకున్నానండి. కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేస్తారనమాట, చాలా బాగుంటాయి టీ. ఇట్లా మొక్కజొన్న కండెలు అయితే తెచ్చుకున్నాను కదా, బాయిల్ చేసుకొని అవి తింటూ సర్దుతున్నాను. తెచ్చిన తర్వాత అయితే సర్దలేదండి, కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత అయితే అన్నీ సర్దుకుంటున్నా. ఇలా ఉల్లిపాయలు ఎప్పుడైనా ఇలా మీడియం సైజే తీసుకుంటే మనకు అన్నిట్లోకి బాగుంటుంది. ఇది నేను ఫస్ట్ తీసుకున్న హారం అండి, చూపిస్తున్నాను మీకు. అంటే నేను గోల్డ్ కొనటం స్టార్ట్ చేశాను అప్పుడు, నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ సారి తీసుకున్న గోల్డ్ అండి. అంటే దగ్గర 5 ఇయర్స్ ఆఫ్టర్ నా మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ చేసిన గోల్డ్ కొనుక్కున్నాను. అంటే చిన్నపిల్లలు అప్పుడు ఏం కొనిపించరు కదండి స్టార్టింగ్లో. అప్పుడు మా ఖర్చులు అవి పోను కూడా మిగిలేది తక్కువ ఉండేదన్నమాట. స్టార్టింగ్లో శాలరీ అవి చూసుకోవటం, ఎల్ఐసీలు కట్టుకోవటం, ఇంటి రెంట్ కట్టుకోవటం, పాలు, పెరుగు, సరుకులు ఇవన్నీ పోను మిగిలేది ఏముండేది కాదండి స్టార్టింగ్లో. తర్వాత కొంచెం 5,000 చిట్టి అది వేసుకొని 1 lakh సేవ్ చేసుకున్నామండి. 20 months కట్టాము. మేము వచ్చేసి 15th చిట్టి తీసుకున్నాము. అప్పుడు మనకి పేసరా అన్నీ పోను 85,000, 80 సంథింగ్ వచ్చాయండి. అవి పెట్టి నేనైతే ఈ హారం తీసుకున్నాను. ఇది మనకి మొత్తం టోటల్గా 75,000 ఏమో పడిందండి. మొత్తం నేను అది మీకు మొత్తం చూపిస్తాను. 75,398 రూపీస్ అండి మొత్తం ఇది.
వ్యాట్ అన్నీ కలిపేసి పడిందనమాట. ఇది 3 స్టెప్స్గా ఉంటుందండి. మనకి మీడియంగా పెట్టుకోవచ్చు, అంటే మొత్తం నెక్లెస్ లేకుండా సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు. మా పిన్నికి చంద్రహారం ఉండేదండి, చాలా బాగుండేది. మా పెళ్ళప్పుడు, మా చెల్లి పెళ్ళప్పుడు అన్నిటికీ తనే ఇచ్చేదనమాట. మా పిన్నికి అప్పుడు మ్యారేజ్ అప్పుడు చాలా గోల్డ్ చేయించుకున్నారు. చాలా మోడల్స్ మంచివి తను మంచిగా సెలెక్ట్ చేసుకుంటుందండి. పిల్లలకు కానీ మంచిగా డిజైన్స్ అన్నీ చాలా బాగుంటుంది. ఇంకా తన నుంచి మేము ఇట్లా మంచి మోడల్స్ అది చూసి చేయించుకున్నాను. ఇది ఫస్ట్ హారం అండి. ఇవంతా 3 స్టెప్స్గా వస్తుంది. ఫ్లవర్స్ కానీ చాలా బాగుంటుందండి. ఇది నేను వచ్చి ఖజానాలో తీసుకున్నాను. హారం అయితే వర్కింగ్ ఖజానా చాలా బాగుంటుందండి. మేకింగ్ అసలు కొంచెం కూడా రిమార్క్ రాదనమాట. చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాం కదా. మెలికలు పడుతుంటాయి నార్మల్గా, కానీ బ్రేక్ అవ్వటం కానీ అలా ఏముండదు. ఒకసారి నేను ఇంకొక షాప్లో తీసుకున్నానండి, షాప్ పేరు చెప్పటం ఎందుకులే, కానీ డెలికేట్గా ఉందండి. గాజులు కూడా గోడకు తగిలితే వంగిపోయేటట్లు ఉన్నాయి. తీసుకొచ్చుకున్నాము. తర్వాత రోజు రిటర్న్ చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అది ఎక్స్చేంజ్ కిందే వస్తుందనేసి వాడైతే మొత్తం తరుగు అంతా తగ్గించేశాడండి. అది మాత్రం చాలా సెకండ్ టైం అలా మోసపోయాం వేరే షాప్లో. అప్పటి నుంచి ఖజానాలను చూశారు కదా, 2009 ఆగస్టు తీసుకున్నాను అనమాట. అది కూడా సేమ్ ఇలా వరలక్ష్మి వ్రతం సీజనేనండి. ఆ టైంలోనే నేను ఇంకా కిట్టి పార్టీ అది చీటీ పాడేసుకొని తెచ్చుకున్నామన్నమాట. అప్పుడు మా బావగారు వాళ్ళ అమ్మాయికి మెచ్యూర్ అయితే ఫంక్షన్కి ఒక చైన్ చేయించాము. అప్పుడు తీసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు పరిచయం అయింది ఖజానా షాపు. సరే బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అనేసి మా వారిని అడిగి, ఎలాగో నేను హారం తీసుకోవాలనుకుంటున్నాను కదా, ఇక్కడే తీసుకుంటానండి అంటే సరే అనేసి ఇక్కడే మేము తీసుకున్నామండి. ఫస్ట్ అయితే చైన్ అది తీసుకున్నాము. మాకు వ్యాట్ ఇదంతా బాగా అనిపించింది అనమాట. అంటే తరుగు కూలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ వాళ్ళు వేసినది కానీ అంతా నీట్గా ఉందన్నమాట. అప్పుడు వచ్చేసి 1 గ్రామ్ కాస్ట్ 1385 రూపీస్ అండి. టోటల్ వచ్చేసి నాకు 75,398 పడిందండి. ప్రెజెంట్ కాస్ట్ వచ్చేసి మనకి 68,000 కదా. ఈ హారం వెయిట్ వచ్చేసి మొత్తం గ్రామ్స్ ఎంత అంటే 47.280 అండి. ఇది 47.280ని 6800తో మల్టిప్లై చేసామంటే మనకి ఎంత వస్తుందనేది నేను ఒకసారి క్లియర్గా వేసి చూపిస్తానండి. అంటే అప్పుడు ఎంత అయింది కాస్ట్, ప్రెజెంట్ ఎంత కాస్ట్ అయింది, మనం ఎంత సేవ్ చేసుకోగలిగాము, అంటే గోల్డ్ కొనటం వలన ఎంత యూజ్ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనకి బ్యాంక్లో ఏదైనా అవసరం వచ్చి పెట్టినా కూడా అండి, మన మనీ అయితే మనకి ఈజీగా డబుల్ అమౌంట్ ఇస్తారండి. ఇట్లా ఇప్పుడు కాస్ట్ వచ్చి 3,21,504 అండి. ఇప్పుడు 3,21,504 రూపాయలు. అప్పుడు నేను పాస్ట్లో కొనిన రేటు 75,398. అందులో నుంచి ఇది తీసివేస్తే 2,46,000. మొత్తం ఇది వ్యాట్ అన్నీ కలిపేయండి 106 రూపాయలు అనమాట. ప్రస్తుతం రేటు పైంది, కిందదేమో అప్పుడు నేను కొన్నది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన తేడా అండి. చూడండి ఎంత కాస్ట్ పెరిగిందో గోల్డ్. 15 ఇయర్స్ అయిందండి అప్రాక్సిమేట్లీ. ఇది నేను కొనేసి 15 ఇయర్స్లో త్రిబుల్ అయినట్లండి. త్రిబుల్ అయిందనమాట. ఇయర్లీ అయితే నేను గమనిస్తున్నాను 1000 రూపీస్ అయితే పెరుగుతుందండి గోల్డ్. అందుకని చక్కగా వీలైన వాళ్ళు గోల్డ్ మీద ఎర్న్ చేయటం మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. బాయ్.